సకల ఘనత మహిమ ప్రభావములు మన తండ్రి అయిన దేవునికి చెందునుగాక. సృష్టికర్త, సర్వంతర్యామి, సర్వశ్రేష్ఠుడు, సర్వజ్ఞాని, సర్వజనులకు దేవుడు ఆయనే, మంచివాడు ఆయన మాత్రమే అని మనము ఆయనను కొనియాడుతూ సకల ఘనత మహిమ ప్రభావములు ఆయనకి చెందునుగాక. దీనికి నేను చెప్పిన దానికి మీరు ఏమి ఆహా ఎంత బాగుంది, ఎంత చక్కగా చెప్పాడని మీరు అనుకోవద్దండి. అది కూడా ఆ దేవుడు చెప్పించాడని మీరు అనుకుంటే దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది, నాకు శిక్ష ఉండదు. సో ఈరోజు మనం చూసేది ఒక ఫ్యాన్సీ నెంబర్ వాక్యం. అయితే మనము వెనక నుంచి 100, 99, 98, 97 అయిపోయినాయి. ఈరోజు 96వ ఆజ్ఞ దేవుని మాట యెషువా నోట, దేవుని కుమారుడైన యెషువా నోట. ఈ క్లాసెస్ ఎందుకు? దేవుని మాట దేవుని కుమారుడైన యెషువా నోట. అదే మాట నా నోట, మీ నోట, అందరి నోట కావాలా. అయితే ఇప్పుడు లూకా ఫ్యాన్సీ నెంబర్ 22:22, లూకా 22:22లో ఒక ఆజ్ఞ ఉంది. బైబిల్ కాలేజీకి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏమో ఆజ్ఞ ఉంటుందిరా బాబు అని అనుకుంటారు. జస్ట్ మీకు సులువుగా అర్థం కావడానికి, ఆజ్ఞలు దేవుని మాటలలో స్వర్గలోక మర్మాలు, ఆజ్ఞలు ఇమిడి ఉంటాయి. మనం దాన్ని వెతుక్కోవాలా. లేకపోతే 100 ఆజ్ఞలు ఎండ చూస్తాయి మనకి. 100 ఆజ్ఞలు రావాలని నేను ఈ ఆజ్ఞలు తీయలే. కానీ ఈరోజు బైబిల్ చదువుతున్నాను. చర్చిలో కొంచెం ముందుగా వచ్చాను, మన చర్చ్ అని చెప్పేసి. బెంగళూరులో తెలుగు చర్చ్ అనమాట, అది అతిపెద్ద చర్చ్. అక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత సరే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చాము. ఫ్రెండ్స్ ఇట్లా కూర్చున్న తర్వాత బైబిల్ చదువుతామంటే ఆజ్ఞ కనపడింది. అయ్యి బాబోయ్, ఫస్ట్ ఏం చేశా అంటే, ఇలా ఈ బైబిల్లో బైబిల్లో రెడ్ లెటర్స్ ఉండవు అనమాట. సరే అని చెప్పేసి నేను ఈ పింక్ లెటర్సే పింక్ అండర్లైన్ చేసుకున్నాను. ఈ అండర్లైన్ చేసిన మాటలు అంటే ఇవి దేవుని మాటలు, అంటే యేసయ్య నోట వచ్చిన, యేసయ్య పలికిన దేవుని మాటలు. ఇప్పుడు మీరు గమనిస్తే 22లో ఏముందంటే, ఇదిగో నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవచ్చున్నాడే కానీ ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమయని చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు అప్పగించిన ఇస్కరియోతు యూదా అప్పచెప్పాడు. సో మనుష్య కుమారుడు తన నిర్ణయింపబడిన దాని ప్రకారమే ఆయన అప్పగింపబడ్డాడు తప్ప, ఆయన పోచున్నాడు తప్ప ఆయన ఎవరు అప్పగింపలేదు అని ఆయన అంటున్నాడు. ఇంగ్లీష్లో భలే ఉంది. ఇది కూడా ఎన్ఐవి వర్షన్ యాక్చువల్గా. నేను యాక్చువల్గా ఫాలో అయ్యేది TS 2009, ది స్క్రిప్చర్స్ 2009, బట్ అండ్ BSP కూడా బాగానే ఉంటుంది. బట్ ఇక్కడ లేదు కాబట్టి ఇదొక దిస్ ఈజ్ ఆల్సో ఏ రెడ్ లెటర్ ఎడిషన్ అనమాట. సో ఇఫ్ యూ లుక్ అట్ 22 ద ఫ్యాన్సీ నెంబర్ ఏమని ఉంటుందంటే, ద సన్ ఆఫ్ మ్యాన్ విల్ గో యాజ్ ఇట్ హెస్ బీన్ డిక్రీడ్. అంటే నిర్ణయింపబడిన ప్రకారము మనం పోవాలి తప్ప, అంటే క్రమం ప్రకారం పోవాలి కానీ అక్రమంగా పోకూడదు. వాట్ ఈస్ ద క్రమం? వాట్ ఈస్ క్రమం? వాట్ ఈస్ అక్రమం? మనము క్రికెట్ ప్లేయర్ ఈ వాసిం అక్రమ్ కానీ చూసింటాం మనం. భలే ఫాస్ట్ బౌలర్ లెఫ్ట్ హ్యాండ్ వేస్తారంటే గార్కర్ వేస్తే దిమ్మ తిరిగిపోతుంది, స్వింగ్ గింగ్ భలే ఉంటాయి. వాడికి ఎందుకు పెట్టిన అక్రమం నాకు తెలియదు, మళ్ళీ కనుక్కొని చెప్తాను నేను. కానీ మనుష్య కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్ అనేది యెషువా గారు ఇక్కడ ఉన్నప్పుడు తను తాను సంబోధించుకున్న విధానం అనమాట. ఏంటి మనిషి కుమారుడు అంటున్నాడు, దేవుని కుమారుడు కదా అంటే, నేను ఇంతకుముందే చెప్పాను దీంట్లో చాలా ఆత్మీయ మర్మం ఉంది. ఇవి అంత తొందరగా మీకు చెప్పకూడదు, మీకు అది అర్థం కాదు. ఇక్కడ మనుష్యుడు మంచివాడు ఎవడు లేడు ఆ దేవుడు తప్ప అన్నట్లుగానే, మనుష్యుడు ఎవడు లేడు ఆ దేవుడు తప్ప, అది. సో సన్ ఆఫ్ మ్యాన్ అనేది దేవుని ఉద్దేశించేది. ఇప్పుడు మరి మీకు డౌట్ రావచ్చు, వారిని మనమందరూ సన్ ఆఫ్ మ్యాన్ అండ్ డాటర్స్ ఆఫ్ మ్యానే కదా ఉండాల్సిండేది, మరి మనము క్రమంగానే పోవాల్సిందేనా, లేకపోతే మనం కూడా అక్రమంగా పోవాలనా? క్రమం ఏమిటి అంటే సృష్టికర్తను ఆరాధించడం అని యెషువా గారు చెప్పినది క్రమం. ఆయనను మాత్రమే మొక్కి ఆయనను మాత్రమే సేవించవలను. నీ తండ్రి అయిన దేవుని 22:37 మత్తయిలో 22:37లో నీ తండ్రి అయిన దేవుని మాత్రమే,
నీ అది మత్తయి 5:10. ఇక్కడ మత్తయి 22:30 నీ తండ్రి అయిన దేవునిని నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయముతో. అసలు అక్కడ ఆత్మకు ఉంటుందంటే టీఎస్ 2009 ఉంటుంది. 2009లో సూపర్ అసలు ఒక వర్డ్ ఉంటుంది, ద బీయింగ్ అంటారు అనమాట. స్పిరిట్ అంటే ఉండేదే అది. ఇప్పుడు మనం ఇదంతా ఈ అవుటర్ షెల్ ఏదో ఉందో ఆ షెల్ పోద్ది. ఎవరికన్నా చెప్పి మనం చచ్చిపోతామంటే చాలా భయపడతారు. అంటే తొందరగా చచ్చిపోతారంటే భయపడతారు అనమాట. మనం యాక్చువల్గా దేవుని కుమారులు ఏం కావాలి? ఈ భూమి మీద తొందరగా చచ్చిపోతామంటే అసలు ఆనందపడాలా. ఎందుకు? పరలోకంలో మనకు గొప్ప స్థానం ఉంది కాబట్టి. అది తెలియని వాళ్ళు అరే ఎక్కడ పోతామో తెలియదు, అసలు పోతామో పోమో కూడా తెలియదు. ఊరికే ఇక్కడ సండే అంటే చర్చికి రావాలా, భోజనం తినాలి, దేవుని మొహాన్ని కొంచెం డబ్బులు కొట్టేస్తే పరలోకానికి వెళ్ళిపోతాము. మధ్యలో ఏమైనా కావాలంటే దేవుని కుమారుని యేసయ్య మన సొంత రక్షకుడు, మా ఇంట్లోనే ఉంటాడు, ఆయనకు కాకా పడితే పోతారు అని ఈ పౌలుగాడు బేవకూఫ్గాడు పౌలుగాడు అంటే వాని తప్పేం లేదులే. వాడికి అతను పరిసేయుడు పౌలు, ధర్మశాస్త్రం ఎరిగిన వ్యక్తి. దమస్కులో పోతా యేసయ్య కనపడినాడు. తనకి ఆశ్చర్యకరమైన రీతి ఏమిటంటే ఆదాము హవ్వలకి దేవుడు తినవద్దని చెప్పిన ఫలాన్ని, అంటే మంచి చెడ్డల వివేచన ఇచ్చిన ఫలాన్ని తినవద్దని చెప్తే లూసిఫర్ వచ్చేసి మారు వేషంలో వచ్చి ఘటసర్పంలాగా వచ్చి అక్కడ వాళ్ళని ఇద్దరిని మభ్యపెట్టి తినిపించిన సంగతి మనకు తెలిసినదే. రెండవసారి లూసిఫర్ శోధకుని వేషంలో వచ్చి యేసయ్యని శోధించిన మాట మనకు తెలిసినదే. ఇప్పుడు పౌలుని శోధిస్తున్నాడు వచ్చి. పౌలులతో మారు వేషం వేసుకొని ఎవరు వేషం వేశాడు తెలుసా? ఇప్పుడు యేసయ్య వేషం వేశాడు. యేసయ్య వేషం వేసి దమస్కులు కనబడ్డాడు. అది నేను మొత్తం పక్కా. ఎందుకంటే ఒకవేళ సైలెంట్ వాక్యం చెప్తున్నాను, ఒకసేపు వాక్యం చెప్తున్నాను కానీ ఏం కాదు. రైస్ ఉందండి, తీసుకురానా? వద్దు తల్లిపో. అయితే ఎందుకు అంత ఖచ్చితంగా కళాఖండిగా చెప్పగలుగుతారంటే, ఇప్పుడు ఒకవేళ యెషువా గారు చెప్పిండేదే దర్శనం ఇచ్చి చెప్పింటే యెషువా గారు చెప్పిన మాటలే మనకు జ్ఞాపకం చేయాలా, లేకపోతే దాని కోణంలో ఆత్మీయంగా వివరించాలా. అంతేగాని యెషువా గారు చెప్పనిది. ఇప్పుడు యెషువా గారు ఎప్పుడున్నా కానీ నేను మంచివాణ్ణి అని కానీ, అంటే నేను కాదు, యెషువా గారు తన గురించి తను చెప్పుకున్నప్పుడు నేను మంచివాణ్ణి, నేను నన్ను ఆరాధించాల్సిందే, నన్ను ప్రేమించాల్సిందే అని ఎప్పుడన్నా అన్నాడా? అనలా. మరి ఏ విధంగా మనము ఎంత పని చేసినా